హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ముచ్చటగా మూడో T20 మ్యాచ్ అయితే ఇండియా వర్సెస్ శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్లో ఇండియా ఏకపక్షంగా మరొకసారి ధాటిగా కొనసాగించి 8 వికెట్ల తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది. సో ఈ మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అని వివరాలకు వెళ్ళిపోకంటే ముందు ఈరోజు ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ గెలవడం ద్వారా ఆస్ట్రేలియా మొత్తానికి 100% పీసీటీని కోల్పోయి 85.78 అయితే పీసీటీ పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంగ్లాండ్ 27 పీసీటీ నుంచి మళ్ళీ వాళ్ళు 35.19కి అయితే తెచ్చుకున్నారు. వాళ్ళు ఈ మ్యాచ్ గెలవడం ద్వారా 7th పొజిషన్లోనే ఉండాల్సి వచ్చింది. సో ఇది ఇలా ఉండగా మనకి ఇండియా వర్సెస్ న్యూజిలాండ్కి సంబంధించిన స్క్వాడ్ అనౌన్స్మెంట్ ముహూర్తాన్ని ఖరారు చేసింది బీసీసీఐ. అదేంటంటే January 3rd ఆర్ January 4th ఈ 2 తేదీల్లో ఏదో ఒక తేదీన ప్రకటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే శుభ్మన్ గిల్ ఫిట్నెస్ని అయితే సంపాదించినట్టు మనకి తెలుస్తున్న సమాచారం. అయితే శుభ్మన్ గిల్ని మళ్ళీ కెప్టెన్గా కొనసాగించే అవకాశాలు లేకపోలేదు. కేఎల్ రాహుల్ మనకి తెలిసిందే. కేఎల్ రాహుల్ సౌత్ ఆఫ్రికాతో సిరీస్కి కెప్టెన్సీ చేసి సిరీస్ని అందించిన విషయం తెలిసిందే. మరి ఫిట్నెస్ నుంచి వచ్చిన తర్వాత ఎలాంటి ప్లాన్స్ స్ట్రాటజీస్ వాడతాడనేది చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మరి మంచి స్క్వాడ్ని చూడాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం మ్యాచ్ వివరాలకి వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో నమస్తే మై డియర్ H5T క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది మరొకసారి టీమిండియా. దానికి తగ్గట్టుగానే శ్రీలంకకి వచ్చిన స్టార్ట్ పర్వాలేదు అన్నట్టు స్టార్ట్ అయితే రావడం జరిగింది. కానీ ఆ స్టార్ట్ని ఏమాత్రం యూటిలైజ్ చేసుకోలేకపోయిందని చెప్పుకోవచ్చు. చమరి అటపట్టు షీట్ యాంకర్ రోల్ పోషించే విధంగా ఎంచుకుంది తన రోలు, కానీ ఆ రోల్కి న్యాయం చేయలేకపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అవతలెన్లో అసిని పెరేరా మంచి బౌండరీస్ డీల్ చేసింది. వచ్చిన 27 స్కోర్లో 25 తనదే ఉందని చెప్పుకోవచ్చు. అయితే 3 రన్స్కి చమరి అట్టపట్టు అవుట్ అయింది. ఫస్ట్ దీప్తి శర్మ రావడంతోనే ఫస్ట్ ఓవర్లో వికెట్ అయితే అందించడం జరిగింది. తర్వాత నుంచి వికెట్ల పరంపర కొనసాగుతూ వెళ్ళింది. 45 వరకు కన్సిస్టెంట్గా వికెట్స్ అయితే పడుతూ వచ్చాయి. ముఖ్యంగా రేణుకా సింగ్ ఠాకూర్ది కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ ఒక ఓవర్ తను ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయింది. ఆ ఓవర్ మినహాయిస్తే చాలా మంచి కంబ్యాక్ చేసింది. తను వేసిన 4 ఓవర్స్ కోటాలో మాత్రం ఒక ఓవర్ మాత్రం వికెట్ మేడిన్ అయితే ఉండడం జరిగింది. అయితే 4 for 21 మంచి ఫిగర్స్ని అయితే నమోదు చేసింది రేణుకా సింగ్ ఠాకూర్. అదేవిధంగా దీప్తి శర్మ కూడా 3 for 18 చేసింది. ఈ మ్యాచ్లో కొన్ని రికార్డ్స్ కూడా క్రియేట్ అయ్యాయి. అది మ్యాచ్ ఎండింగ్ అంటే రివ్యూ ఎండింగ్లో చెప్తాను. సో విషయం తర్వాత నుంచి పార్ట్నర్షిప్స్ అనేవి ఎక్కడ కూడా కనిపించలేదు. 45 వరకు వికెట్స్ పడుతూనే వచ్చాయి. తర్వాత కవిషా దిల్హారీ అండ్ ఇనుషి దులానే ఇద్దరి మధ్య కొంత పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పబడింది. 40 ఎగ్జాక్ట్గా 40 పార్ట్నర్షిప్ వచ్చింది. 40 పార్ట్నర్షిప్ రాగానే కవిషా దిల్హారీ కంటే ముందు ఇనుషా దిలానే 27 రన్స్ చేసి అవుట్ అయింది. తర్వాత కవిషా దిల్హారీ కూడా 20 రన్స్కి అవుట్ అయింది. ఇద్దరు సెట్ బ్యాటర్స్ కూడా పెవిలియన్కి వెళ్ళినా కానీ నీలాక్షిక డిసిల్వా కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయిందని చెప్పుకోవచ్చు. ముగ్గురు డబుల్ డిజిట్ స్కోర్ అయితే చేశారు. అండ్ వీళ్ళిద్దరి మధ్యనే 7 వికెట్స్ అయితే పడటం చూసాం. 6 ఎక్స్ట్రాస్ అయితే ఇండియా ఇవ్వడం జరిగింది. ఇన్ 20 ఓవర్స్లో 112కి రిస్ట్రిక్ట్ చేశారు శ్రీలంకని. అనంతరం లక్ష్య ఛేదను ఆరంభించిన ఇండియా స్టార్టింగ్ మనకి వచ్చిన పార్ట్నర్షిప్కి న్యాయం అయితే జరగలేదు. స్టార్టింగ్లో 27 ఓపెనింగ్ స్టాండ్ వచ్చిన తర్వాత కవిషా దిల్హారీ సెకండ్ ఓవర్ వేయడానికి వచ్చింది. అదే ఓవర్లో స్మృతి మందనని అవుట్ చేయడం జరిగింది. స్మృతి మందన 1 రన్ చేసి అవుట్ అయింది.
తర్వాత జమైమా రోడ్రిగ్స్ రావడం, జమైమా రోడ్రిగ్స్తో కలిసి లిటిల్ పార్ట్నర్షిప్ మాత్రమే జరిగింది 67 వరకు. అంటే 40 పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది ఇద్దరి మధ్య. 40 పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత 9 రన్స్కి జమైమా రోడ్రిగ్స్ అవుట్ అయింది. అయితే ఈ 9 రన్స్లో 40 పార్ట్నర్షిప్ వచ్చింది అంటే మేజర్ రోల్ షఫాలి వర్మ అని చెప్పుకోవచ్చు. షఫాలి షో నిన్న మ్యాచ్ మొత్తంగా చెప్పాలి అంటే టీమిండియా విజయ కేతనంలో అఫ్కోర్స్ తలా న్యాయం అయితే జరిగింది, తల ఇంత రన్స్ కూడా చేశారు. తర్వాత 9 రన్స్కి జమైమా రోడ్రిగ్స్ అవుట్ అయిన తర్వాత అవైద్యమైన 3వ వికెట్కి అన్బీటెన్ పార్ట్నర్షిప్ అయితే జరిగింది. హర్మన్ప్రీత్ కౌర్ మాత్రం 21 రన్స్ అయితే చేయగలిగింది. 21 రన్స్కి తను అన్బీటెన్గా ఉండడం, లాస్ట్ 2 రన్స్ కావాల్సిన టైంలో బౌండరీతో షఫాలి వర్మ మ్యాచ్ని అయితే ముగించడం జరిగింది. కవిషా దిల్హారి మాత్రమే 2 వికెట్లు తీసుకోవడం అండ్ విత్ ద ఫీల్డ్ ఒక క్యాచ్ కూడా తీసుకోవడం జరిగింది. ఆల్రౌండ్ షోకు గాను కనబరిచిందని చెప్పుకోవచ్చు నిన్నటి మ్యాచ్లో. శ్రీలంక పర్ఫార్మెన్స్ ఒక ఎత్తు అయితే కవిషా దిల్హారి పర్ఫార్మెన్స్ మాత్రం మరో ఎత్తు అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక పోతే ఈ మ్యాచ్లో క్రియేట్ అయిన రికార్డ్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ మన హర్మన్ప్రీత్ కౌర్ మెగ్లానింగ్ని లాస్ట్ T20 వరకు ఈక్వల్గా ఉండేది. 76 మ్యాచెస్ కన్సిస్టెంట్గా ఒకే టీం పైన గెలవటం. ఆ తర్వాత నిన్నటి మ్యాచ్లో గెలిచిన తర్వాత 77కి పెరిగింది, మెగ్లానింగ్ని దాటేసిందని చెప్పుకోవచ్చు హర్మన్ప్రీత్ కౌర్. అండ్ నెక్స్ట్ రికార్డ్ ఏంటంటే దీప్తి శర్మ ఇప్పటి వరకు 151 వికెట్స్ అయితే తీయగలిగింది. నిన్నటి మ్యాచ్లో 3 వికెట్స్ తీసుకుంది కదా, మేఘన్ షెట్ యొక్క రికార్డ్ని ఈక్వల్ చేసింది. నెక్స్ట్ సండే రోజు జరిగే మ్యాచ్లో ఏదైతే ఉందో ఆ మ్యాచ్లో మాత్రం 1 వికెట్ తీస్తే మాత్రం మేఘన్ షెట్ని బ్రేక్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇవి ఈ మ్యాచ్లో జరిగిన రివ్యూ అండ్ రికార్డ్స్. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే అందరూ ఊహించినట్టుగానే షఫాలి వర్మ అనుకొని ఉంటారు, కానీ కాదు. 4 for 21 తీసినటువంటి రేణుకా సింగ్ ఠాకూర్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే జరిగింది. ఇక 3-0తో టీమిండియా సిరీస్ని అయితే కైవసం చేసుకుంది అని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ T20 సండే రోజు జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇక వీళ్ళు మాత్రం 5 ఎక్స్ట్రాస్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.